హాయ్ వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే హౌ హెచ్ఆర్ రిజెక్ట్ ఏ క్యాండిడేట్స్. సో హెచ్ఆర్ ఏ విధంగా క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేస్తాడు, ఏ అంశాల మీద ఫోకస్ చేస్తాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నువ్వు హెచ్ఆర్వా, నీకు హెచ్ఆర్ గురించి తెలుసా, ఎలా చెప్తున్నావు వీడియో అంటే, లైక్ నేను పనిచేసిన కంపెనీస్లో లైక్ హెచ్ఆర్స్తో మాట్లాడుతూ ఉంటాం కదా. సో హెచ్ఆర్స్తో తీసుకునే ఇన్పుట్స్ అండ్ బ్లాగ్స్ చదివి, ఓకేనా. సో నేను తెలుసుకునే ఇన్ఫర్మేషన్ అండ్ హెచ్ఆర్స్తో తెలుసుకునే ఇన్ఫర్మేషన్ మీకైతే షేర్ చేస్తాను. సో మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి, ఓకేనా. సో నేను ఒక 6 పాయింట్స్ తీసుకున్నాను, నాకు ఇంపార్టెంట్ అనిపించినవి చెప్తాను, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి హెచ్ఆర్ రిజెక్ట్ చేయడానికి ఫస్ట్ కారణం ఏంటంటే బ్యాడ్ రెజ్యూమే. రెజ్యూమే అనేది చాలా ఫస్ట్ ప్లే చేస్తుంది. నీకు ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఓకేనా, సో నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏమున్నా కూడా నీకు ఒక్కసారి రెజ్యూమే బాగాలేకపోతే సో ఏం చేయలేం, ఓకేనా. సో రెజ్యూమే అనేది మంచిగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జాబ్ పైన సెకండ్ పాయింట్ వచ్చేసరికి, ఒకవేళ మాట్లాడుతున్నప్పుడు హెచ్ఆర్ ఒక క్యాండిడేట్తో మాట్లాడినప్పుడు ఆ పర్సన్ ఆ జాబ్కి ఎంత సీరియస్ చూపిస్తున్నాడు, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనేది టెస్ట్ చేస్తాడు. ఒకవేళ సీరియస్గా లేకుండా ఏదో నార్మల్గా నేను ఆల్రెడీ ఇంకో జాబ్ చేస్తున్నాను, ఇది పార్ట్ టైం చేస్తాను, లేకపోతే 2 మేనేజ్ చేసుకుంటాను, లేకపోతే నేను ఇది స్పేర్లో పెట్టుకున్నాను, నేను ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలనుకుంటాను, అందులో నాకు డబ్బులు అవసరం ఉంది, సో నేను దీన్ని చేసుకుంటాను, తర్వాత వెళ్ళిపోతాను, ఇట్లాంటి సీరియస్నెస్ ఉన్నాయి కనిపిస్తే తీసుకోండి, ఓకేనా. సో అది నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కమ్యూనికేషన్. మాట్లాడినప్పుడు లైక్ కమ్యూనికేషన్ టెస్ట్ చేస్తాడు. ఒకవేళ మనం తడబడడం కానీ, ఓకేనా, లైక్ సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోవడం కానీ, సో మాట్లాడినప్పుడు అంటే లైక్ మంచిగా బిహేవ్ చేయకపోవడం కానీ, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ కిందకి వస్తాయి కదా, అవి కూడా చెక్ చేస్తాడు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి సింపతి అంటే ఏం చేస్తానంటే, నాకు జాబ్ అవసరం, లైక్ మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను లైక్ మాకు లైక్ ఇలా డబ్బు లేదు, సంథింగ్ మేము పూర్ అని అవన్నీ కూడా చెప్తే ఏవి వినరు. ఎందుకంటే లైక్ వాళ్ళకి కావాల్సింది మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కాదు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మనలో ఉన్న టాలెంట్ మాత్రమే. సో ఆ టాలెంట్కి ఎంతైతే పే చేయాలో అంతే పే చేస్తారు, కాబట్టి వాళ్ళు మన సింపతి మాత్రం అస్సలు కన్సిడర్ చేయరు, ఓకేనా. చెప్పి కూడా వాళ్ళకి వేస్ట్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి హై శాలరీ ఎక్స్పెక్టేషన్. సో మనం వెళ్ళి యాజ్ అ ఫ్రెషర్కి వెళ్ళినప్పుడు మనం వెళ్ళి డిమాండ్ మీద కూర్చోకూడదు. సో ఎలా ఈ హై శాలరీ ఎక్స్పెక్టేషన్ అనేది ఉండకూడదు. ఎలా ఉండాలంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ రోల్కి అప్లై చేశారు, ఆ జాబ్ రోల్కి ఆ కంపెనీలో ఎంతైతే ఇస్తున్నారో నాకు కూడా అంతే ఇవ్వండి, ఓకేనా. సో నా స్కిల్ని బేస్ చేసుకొని మీరు ఇంక్రిమెంట్ చేద్దరు, సో అలా మాట్లాడాలన్నమాట. సో మీరు నాకు 6 lakhs ప్యాకేజ్ ఇస్తాను నేను చేస్తాను, 8 lakh ప్యాకేజ్ ఇస్తాను నేను చేస్తాను అంటే, ఒకవేళ వాళ్ళ కంపెనీ వాళ్ళు అంత ప్యాకేజ్ సేమ్ మీలాంటి రోల్కే ఇస్తున్నారంటే ఇస్తారు, లేకున్నా మీకు ఇవ్వమంటే అది అవ్వదు. కాబట్టి సో మీరు హై శాలరీ ఎక్స్పెక్టేషన్ అనేది పక్క పెట్టేసి యాజ్ అ ఫ్రెషర్గా ఉన్నప్పుడు మీ తీసుకున్న డొమైన్కి బట్టి అండ్ ఆ కంపెనీలో ఎంతైతే ఇస్తున్నారో దాన్ని బట్టి అయితే మనమైతే అడగడం జరుగుతుంది అనమాట, ఓకేనా. మీకు ఒకవేళ తెలియకపోతే ఏం చేయాలంటే లైక్ మీ కంపెనీలో ఏదైతే ఇస్తున్నారో సో అంతైతే ఓకే అని చెప్పేసి మాట్లాడాలి, ఓకే. సో మొత్తం కూడా మన మాటలతోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్స్ కూడా చెక్ చేస్తారు. ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరు రెజ్యూమ్లో రకరకాల టెక్నాలజీస్ పెట్టినా కూడా లాస్ట్ ఫైనల్గా ప్రాజెక్ట్స్ లేకపోతే కష్టం. అట్లీస్ట్ ఒక 3 ప్రాజెక్ట్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో యూనిక్ ప్రాజెక్ట్స్ చేయండి. నేను ప్రాజెక్ట్స్ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎట్లా చేయాలని చెప్పి కూడా ఒక వీడియో చేసిన, అక్కడికి వెళ్ళి చూడండి. ఒకవేళ మీకు వీడియోస్ గురించి తెలియకుంటే కూడా మన ఛానల్లో చాలా ప్రాజెక్ట్స్ చేశాను. సో ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ చేశాను, అక్కడ కూడా చూసి నేర్చుకోండి, ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హెచ్ఆర్తో గ్యాదర్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ యాటిట్యూడ్ చూపించకూడదు, ఓకేనా. యాటిట్యూడ్ చూపిస్తే లైక్ ఎలా ఉంటుందంటే అది కూడా లైక్ మనకి ఒక నెగిటివిటీ లానే ఉంటుంది. సో యాటిట్యూడ్ అనేది పాజిటివ్నెస్లోనే చూపించాలి, ఓకేనా. సో లైక్ యాటిట్యూడ్నెస్ అనేది మనం ఎక్కువగా చూపించకూడదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెషర్స్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ మీకు ఒకవేళ పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒక పైథాన్ కోర్స్ స్టార్ట్ చేశాను, బేసిక్ టు అడ్వాన్స్ పైథాన్ కోర్సు విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే pythonlife.in నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో మీకు లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డెమో చూడండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అండ్ మీకు డెమో నచ్చితే ఎన్రోల్ అవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ.